ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వేడుకలకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆదివాసీలని గుర్తించి వారి హక్కుల్ని కాపాడాలని పలువురు నేతలు కోరారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆవరణలో ఆదివాసీ విద్యార్థులు చేసిన గుస్సాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటిసారిగా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ కుమార్ అన్నారు. ప్రతి ఏటా జరుపుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివాసీల సాంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అన్నారు. 1994 నుండి ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు కళల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆదివాసీ హక్కులని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ కుమార్, యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ పద్మావతి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకుడు గుర్రాల రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఆదివాసీ విద్యార్థులతో పాటుగా మిగతా అందరూ కలిసి ఆదివాసీ దినోత్సవం ఈరోజు 7th ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్లో ఈరోజు ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా మా శాతవాహన యూనివర్సిటీలో ఈ సెలబ్రేషన్స్ అన్నీ మా ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మేడం గారు మరియు ప్రిన్సిపాల్స్, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరు కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ సభని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా యొక్క ఎస్టీ పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆదివాసులైనటువంటి ఎరుకల, మన్నెవారు, కొండారెడ్డి, పాట్లాన్, నాయక్పోడ్, చెంచు, కోలం, కోయల్, గోండ్లు అండ్ పలాన్, కొండారెడ్డి, తొట్టీలు అండ్ తోటీలు, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారండి. ఈరోజు మా శాతవాహన యూనివర్సిటీలో ఆదివాసీ దినోత్సవ సందర్భాలు జరుగుతున్నారు. ఈరోజు ఆదివాసులు అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కాలేజీలో అది 1994 నుంచి ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆదివాసీ దినోత్సవం అనేది ఆదివాసీల యొక్క సాంస్కృతిక సమాజము, భాష, కళలు, వారి జీవన విధానం గురించి తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క హక్కుల గురించి, సాంస్కృతిక కళల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, విద్యారంగం పరంగా, వైద్యం పరంగా, ఉద్యోగపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. దాదాపు 1984లో కొన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ ఆదివాసుల స్థితిగతులను, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలని విభిన్నంగా ఉంటాయని దేశానికి చాటి చెప్పే విధంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని 1984 ఇక్కడ ఇప్పుడు 2026 వచ్చినా కానీ ఆదివాసీ సమస్యలు ఆదివాసులను మిగిలిపోతూ ఉన్నాయి. రాను రాను ఆదివాసీ సంస్కృతి మొత్తము కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అంటూ ఉన్నాం. అదేవిధంగా ఆదివాసుల పరిస్థితులు కూడా ఎక్కడే ఉన్న విధంగా జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఆదివాసులని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శాతవాహన యూనివర్సిటీలో మన ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ మరియు అలాగే ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకులు ఆధ్వర్యంలో మమ్మల్ని పిలిపించడం జరిగింది. ఈరోజు చాలా బాగా ఇక్కడైతే మేమైతే హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ అంటే మేము మారుమూల గ్రామాలు అంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడ పిలవడం మాకు చాలా సంతోషం అండి. అలాగే ఈరోజు కూడా ఏంటంటే మాది ఇది ఆదివాసీలో తెగలలోనే అంత పీవీటీజీ కులం తెగకు చెందిన వారం అండి. ఎందుకంటే వాస్తవానికి మా కళను కాపాడడం కోసం మేము ఈ కరీంనగర్ కాదండి, ఓవరాల్ అంటే మన ఇండియాలో చాలా స్టేట్లలో కూడా మేము తిరుగుతూ మా ఆదివాసీ సంస్కృతి సంపదలను వేరే అందరికీ తెలియపరచడం జరుగుతుంది.